నిన్న 20 తారీఖు నాడు కాంగ్రెస్ జనతా పార్టీ తరఫున తీసిన ర్యాలీ పార్లమెంటు ముట్టడి గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా చర్చలు వస్తుంది. కొన్ని వామపక్ష పత్రికలు అడిగితే అంటే విపరీతమైన ప్రచారాన్ని దాన్ని చేస్తున్నారు. అంటే దీంట్లో కొన్ని ఆలోచించాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. అంటే వీరి ఉద్దేశం ఏంటిది? మొదట నీట్ పరీక్షలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కోరిన వాళ్ళు, మరి అదే నీట్లో అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఏమైనా నీట్ పేపర్ అయినా లీక్ చేయలేదు, నీట్ ఏం చేయలేదు, దానికి ఎట్టనే వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు. మిగతా వాళ్ళ దాంట్లో ఉన్న అధికారుల రాజీనామా కోరకుండా మంత్రి రాజీనామా కోరడంలో విదూరం. మంత్రి ఏమో దాన్ని నీట్ పేపర్లు దిద్దలేదు, నీట్ పేపర్లు పంచలేదు. మిగతా అధికారులు అధికార యంత్రాంగం చర్య తీసుకోవాలని చెప్పి గట్టిగా పోరాల్సింది పోయి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ముఖ్య ఉద్దేశం ఒకటే. ఆయన ఎందుకంటే నూతన విద్యా విధానం లోపల పాత చరిత్రను మొత్తం తీసేసుకుంటే కొత్త చరిత్రను ఎక్కించడం వల్లనే ఈ సమస్య వస్తుందని చెప్పేసి మా లాంటి వాళ్ళు చాలామంది జాతీయవాదులు భావిస్తున్నారు. అది వాస్తవం కూడా. కాకపోతే ఇక నిన్నటి పార్లమెంటు ముట్టడిలో కూడా అంటే వాళ్ళు రాళ్లతో పోలీసులపై దాడి చేయడం, శాంతియుత ప్రదర్శన అని చెప్పేసి పోలీసు వాహనాలను కాలబెట్టడం, పోలీసు వాహనాలను అద్దాలు బదులు కొట్టడం, వాటి మీద చేయడం, రాళ్లతో పోలీసులను దాడి చేయడం, పోలీసులను విచక్షణ రహితంగా కొట్టడం లాంటివి చేసేది ఈ వామపక్ష మీడియా కనిపిస్తలేవా? ఒకటి ఏకపక్షం కాకుండా వాస్తవాలు ఏంటో వాస్తవాలను ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అలా కాకుండా ఇది ఒకదాన్ని కాంగ్రెస్ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నదని దాన్ని కూడా మీరు సమర్థించి చేయడం కరెక్ట్ కాదు. వాస్తవాలు ఏంటిది, ఇక్కడ ఏం జరిగింది, మరి విదేశీ ఫండింగ్ ఉందా లేదా, ఇవన్నిటి మీద విచారణ మీరు జరిపిన తర్వాత అవి చేయండి. కానీ అలా కాకుండా ఏదో ఒకటి ఏకపక్షంగా మోడీ రాజీనామా చేయాలని నిన్నటి నుంచి మోడీ రాజీనామా చేయాలని చెప్పేసి ప్రచారం అందుకుంది. అంటే మోడీ రాజీనామా చేస్తే దీని ఉద్దేశం ఏంటి కాదు. అంటే ఇక్కడ మొత్తం దేశంలో అల్లకొల్లోలం చేసి అరాచకత్వం సృష్టించాలన్న ఉద్దేశం తప్ప మరేం కనిపిస్తలేదు. ఇది పూర్తి ఫేక్ ప్రచారము, ఫేక్ ముట్టడి అని చెప్పేసి అనుకోవచ్చు. కొన్ని చూస్తున్న కొన్ని ఉత్తర భారతదేశ వార్తాపత్రికల్లో వార్తల్లో ప్రచారం అవుతుంది. కొన్ని రోజుల నుంచి దాదాపు 10-15 రోజుల నుంచి ఈరోజు ముట్టడి కోసము వీళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కొన్ని మైనార్టీ గ్రూపులను కానీ దేశ వ్యతిరేక శక్తులతో కలిసి వాళ్ళని ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న దాని మీద వాళ్ళు మొన్నటి నుంచే వాళ్ళు జన సమీకరణ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు నార్త్ ఇండియా పేపర్లలో వస్తున్నాయి, నార్త్ ఇండియా వార్తలలో వస్తున్నాయి, యూట్యూబ్లలో వస్తున్నాయి. అంటే అంత పెద్ద మొత్తంలో రాళ్ళు అక్కడ రోడ్ల మీద దొరకడం అనేది అసాధ్యము. అలాంటి రోడ్ల మీద రాళ్ళు వచ్చినాయంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత తెగించిందంటే వీళ్ళు ఏదేమైనా కానీ పార్లమెంటు ముట్టడి చేయడం, చేసి ముట్టడి శాంతియుత ప్రదర్శన అని చెప్పేసి కొంతమంది పత్రికా విలేకరులు చెప్తున్నారు. శాంతియుత ప్రదర్శన కాదు, అది హింసాత్మక ప్రదర్శన. ఒకవేళ అక్కడ పోలీసులు చేతులు కట్టుకుని నిలబడి ఉంటే రేపు పార్లమెంట్లోకి పోయి నానా హంగామా చేస్తుంది. ఏమైతున్నది అంటే దేశం మొత్తం తలాయించుకునే పరిస్థితి వస్తుండే. అలా కాకుండా వాళ్ళు నాటినందుకు నిజంగా పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ పోలీసులను అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని అభినందించాల్సి కూడా. పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఇలాంటి సంఘటన అయితే మనకి ఇంకో విషయం కూడా ఇప్పుడు కొత్తగా కనిపిస్తుందంటే, ఇప్పుడు మొన్న దాదాపు 20-25 రోజుల పాటు మన ఎల్ఓపి అసలు పతా లేకుండా పోయాడు. ఆయన ఎటు పోయిందో తెలియదు, ఏ దేశానికి పోయిందో తెలియదు, కనీసం మన ఏజెన్సీస్ కూడా తెలియదు కదా ఆయన ఎక్కడికి పోయాడు అన్నది. అయితే అకస్మాత్తుగా రేపు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతుందని ఆయన గుడిపడడం, అదేవిధంగా ఈ ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో దేశ వ్యతిరేక కార్యకలాపాలు పార్లమెంట్ ఉన్నప్పుడే జరుగుతున్నాయి. దీంట్లో ఖచ్చితంగా విదేశీ హస్తం ఉండి ఉంటుందని చెప్పేసి మాత్రం అనుకోవాల్సి వస్తుంది, అనుమానపడవలసి వస్తుంది. ఇప్పుడు నిన్న కొన్ని ఆధారాలు కూడా మనం బయటకు వచ్చిన రామ్స్కు సంబంధించిన చైనా ఏజెంట్గా చైనా నుంచి ఫండింగ్ వస్తుందని చెప్పేసి ఆధారాలతో సహా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా విదేశీ కుట్ర ఉంది అన్నది స్పష్టమవుతుంది. అంటే ఇప్పటికైనా చేసిన దాంట్లో యువత కూడా చాలా వరకు ఆలోచించే వాటికి దూరంగా ఉందని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది.